తిరుపతిలోని వెటర్నరీ కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే 30 రోజుల పైగా వెటర్నరీ విద్యార్థులంతా కూడా స్టైఫండ్ పెంచాలంటూ ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అనేక రూపాల్లో వీళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్నారు. అయితే ఇవాళ మనం చూస్తున్నాం వెటర్నరీ ప్రధాన మార్గం గుండా ఉన్నటువంటి గేట్లన్నీ కూడా వాళ్ళు బంధించి ఏదైతే స్టాఫ్నంతా కూడా పూర్తిగా లోపలికి అనుమతి చేయనటువంటి పరిస్థితి. మా స్టైఫండ్ పెంచితే తప్ప మేము గేట్లు ఓపెన్ చేయమంటూ కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ యొక్క అంశం మీద అనేక దఫాలు వీరంతా కూడా అటు ప్రభుత్వానికి కావచ్చు ఇటు అధికారులు కూడా మేము తెలియజేసాం, అయినా స్పందన లేదంటూ కూడా విద్యార్థులంతా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే మేము చేస్తున్నటువంటి నిరసన ఎవరు పట్టించుకోలేదు, మాకు ఏమి దిక్కులేదు, మాకు ఎవరు కూడా అండగా నిలబడడం లేదన్న ఆవేశంతో వీళ్ళంతా కూడా ఆవేశంతోనే కాదు వీళ్ళ మా హక్కులు ఇది ఏదైతే ఇప్పటికి ఇస్తున్నటువంటి స్టైఫండ్ ఇది ఏమాత్రం సరిపోదు, దీన్ని పెంచాలంటూ కూడా వీళ్ళంతా విద్యార్థులు ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి గేట్లను ప్రధాన మార్గంలో ఉన్నటువంటి గేట్లన్నీ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి. ఇదే తరుణంలో ఈ గతంలోనే ఏదైతే నారా లోకేష్ని కూడా వీళ్ళంతా రేణుగుంట విమానాశ్రయం వద్ద కలిసి వినతిపత్రం కూడా సమర్పించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఆయన న్యాయం చేస్తానంటూ కూడా వీళ్ళకు విద్యార్థులుగా హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా దీని మీద ఎటువంటి స్పందన లేదు, ఎన్నిసార్లు మేము చెప్పినా మా గోడు ఎవరు పట్టించుకోవడం లేదంటూ కూడా విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే సిబ్బంది మొత్తం కూడా రోడ్డు మీద నిలబడినటువంటి పరిస్థితి, ఎవరు కూడా లోపలికి వెళ్ళేందుకు అవకాశం లేకుండా ప్రధాన ద్వారాలు గేట్లు అన్నీ కూడా విద్యార్థులు మొత్తం బంద్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా స్టాఫ్ అంతా కూడా రోడ్ల మీదనే వేచి ఉన్నారు. అయితే ఇప్పటికే వీసీ కూడా ఈ యొక్క విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేసిన విద్యార్థులు ఎవరూ పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఏదైతే మీ మాటలు మేము ఇని మాకు విసుగు వచ్చేసింది, మాకు న్యాయం జరిగేంత వరకు మాకు వేరే మార్గం లేదు అంటూ కూడా విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఒక్కసారి చూడొచ్చు. ఇక్కడ విద్యార్థులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఒకసారి బ్రదర్ ఎట్లాంటి నేను వెటనరీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మేము గత 30 రోజులుగా స్ట్రైక్ చేస్తున్నాం. ఇది 31వ రోజుకి చేరుకుంది. మా యూనివర్సిటీ అధికారులు కానీ ఎవరు కానీ ప్రభుత్వానికి మా డిమాండ్ తెలియజేయకుండా మా హాస్టల్లో మూయడం, మా మెస్ క్లోజ్ చేయడం, ఇలా మా మీద యాక్షన్లు తీసుకుంటున్నారు. వాళ్ళకి అగెనిస్ట్గా మేము ఇది ఈరోజు చేయడం జరుగుతుంది. మేము మా రైట్స్ కోసము స్ట్రైక్ ఒక 30 డేస్ నుంచి చేస్తున్నామండి. దాని గురించి న్యాయంగా మేము చేసుకుంటుంటే దాని గురించి హాస్టల్ మూయడము, మెస్ క్లోజ్ చేయడము ఇవన్నీ చేస్తున్నారు. వీటి గురించి మేము ఇది ఖండిస్తున్నాం తీవ్రంగా. అన్ని గేట్లు ద్వారాలన్నీ మూసేశారా? అన్ని గేట్లు మూసాము. ఈసీ గారు మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తున్నారు? ఈసీ గారు కాల్ ఆఫ్ చేస్తే మేము హాస్టల్ అవి తీస్తూ ఉంటున్నారు. కానీ మాకు న్యాయం జరిగేంత వరకు, మాకు అవసరమైనంత, మాకు తగినంత స్టైఫండ్ వచ్చి మాకు న్యాయం చేసే వరకు గవర్నమెంట్ అనేది మేము ఈ స్ట్రైక్ని కాల్ ఆఫ్ చేయము. అందరికి ప్రతి రాజకీయ నాయకులు కలవడం జరుగుతుంది. ఇంతవరకు ప్రతి రాజకీయ నాయకుని కలిసాము. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేమి, నారా లోకేష్ గారు అయితేమి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి రాజకీయ నాయకుని కలిసాము. కానీ వాళ్ళు కలిసినప్పుడు మాత్రం మేము చేసేస్తాము, మీ సమస్యను పరిష్కరిస్తామంటారే కానీ ఇంతవరకు మా సమస్యను తీర్చింది లేదు, పరిష్కరించింది లేదు. మాకు న్యాయం చేయనిదే కాక ఇంతవరకు మా హాస్టల్ వెకేట్ చేయించారు, మా మెస్ క్లోజ్ చేశారు. మా వీసీ గారు మాత్రం అక్కడ మంత్రి గారితో వెళ్ళి నెగోషియేషన్ చేస్తామని చెప్పి వెళ్ళి అక్కడ కూడా ఏమీ మాట్లాడకుండా, మా సమస్య గురించి ఏమీ పరిష్కరించకుండా మాకు ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చి ఈ సమ్మెను తెలియాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు నిన్న వరకు కూడా గత 4 రోజుల నుంచి మేము శాంతియుతంగానే చేస్తున్నాం టెంట్లో. మాకు ఇంతవరకు న్యాయం చేయనిదే కాకుండా మా హాస్టల్ మెస్ అన్ని క్లోజ్ చేయించి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మేము నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. ఇప్పుడు కూడా మా సమస్యను పరిష్కరించండి అంటే మీరు స్ట్రైక్ మీ సమ్మెను విరమించుకుంటే కానీ మీ సమస్యను అసలు పరిష్కరించము, మీ హాస్టల్ మెస్ అనేది అసలు ఓపెన్ చేయము అని చెప్తున్నారు. మనం చూస్తున్న విద్యార్థులంతా కూడా అయ్యా మా కాకలి అంటే మా కడుపు మీద కొట్టే విధంగా అధికారులంతా కూడా నిర్వహిస్తున్నారు. మేము నిరసన తెలియజేస్తుంటే ఏదైతే యూనివర్సిటీ అధికారులంతా కూడా ఏదైతే వీసీ కావచ్చు వీళ్ళంతా కూడా మా మెస్సులు క్లోజ్ చేయడం, హాస్టల్ క్లోజ్ చేయడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప మాకు న్యాయం చేయడం లేదంటూ కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఏదైతే ప్రధాన ద్వేటు ద్వారా ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా యొక్క పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే విద్యార్థులు సస్యమీరమే గేట్లు తీయమంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. దీని పరిస్థితి మీద ఇప్పటికే ఎన్నోసార్లు మేము అధికారులకు తెలియజేసినప్పుడు ప్రతిసారి కూడా ఈ యొక్క ఏదైతే మాకు లేనిపోని మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప ఎటువంటి స్పందన లేదని అంటారు. మనతో పాటు ఈసీ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏదైతే విద్యార్థులతో మాట్లాడారు మీరు? మాట్లాడాము, వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళను దాదాపు 1వ తారీఖు నుంచి కూడా పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పాము, మీరు ఇచ్చిన విన్నపం గవర్నమెంట్గా వెళ్ళింది,
పాజిటివ్గా గవర్నమెంట్ ఇస్తామని కూడా చెప్పారు. మీరు విరమించుకోండి, క్లాసెస్కి వెళ్ళండి, మీరు ఆల్రెడీ చాలా లాస్ అవుతున్నారు అని కూడా అందరికీ చెప్పాము. పిల్లలకి ఈరోజు కూడా మీరు ఇమీడియట్గా స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయండి, మేము హాస్టల్స్ మెస్ ఓపెన్ చేస్తామని కూడా చెప్తున్నాం, పిల్లల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ అయితే వాళ్ళు మేము అడుగుతుంటే ఏదైతే స్టైఫండ్ అడుగుతుంటే ఆ హాస్టల్ మూసేస్తున్నారు, అనేక ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా విద్యార్థులు తెలియజేస్తున్నారు. మేము 1వ తారీఖు నుంచి కూడా పిల్లల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు వేస్ట్ చేసుకోవద్దండి అకాడమిక్ ఇయర్, మీకు జీవో వస్తుంది, ఇమీడియట్గా మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వమని చెప్తున్నాం. ఇవాళ సిబ్బంది అంతా బయట ఉన్నారు, అన్ని ప్రధాన గేట్లు అన్నీ కూడా క్లోజ్ చేసేసారా? అవునండి, పిల్లలకి అదే చెప్తున్నాం. మాకు రోజు కూడా ఫార్మర్స్ అనిమల్స్ని తీసుకొస్తారు, ట్రీట్మెంట్ ఉంటుంది, తర్వాత మాకు లోపల అనిమల్స్ కూడా ఉన్నాయి, వాటికి మేము ఫీడింగు వాటర్ కూడా చేయాలి. దయచేసి మీరు గేట్స్ ఓపెన్ చేయండి, మమ్మల్ని అందరినీ కూడా లోపలికి వెళ్ళమని చెప్తున్నాం. మేము అంటే మీరు మీ పై అధికారులకు తెలియజేసేటువంటి ప్రయత్నం ఏదైనా మీరు చేశాము. అందరూ వాళ్ళకు కూడా పిల్లలకు కూడా మేము తీసుకెళ్ళాము, వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీకు వస్తుంది, మీరు దయచేసి ముందు క్లాసెస్కి వెళ్ళండి, జీవో రావడానికి టైం పడుతుంది కదా, మీరు ఇమీడియట్ క్లాసెస్కి వెళ్ళమని అందరు కూడా చెప్పారు. స్టాఫ్ అందరూ చెప్తున్నారండి. వాళ్ళు అదే చూస్తున్నారు కదండి. చూస్తున్నదైతే విద్యార్థులకు మేమైతే భరోసా ఇచ్చాం, పై అధికారులు కూడా తెలియజేసాము, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ఏదైతే లోపల ఏదో జంతువులకు సంబంధించి వాటికి ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కాబట్టి విద్యార్థులు అర్థం చేసుకొని మీరు విధులుగా హాజరవ్వాలి. అదే రకంగా మీ యొక్క సమస్య ఏదైతే ఉందో ఇప్పటికే ఉన్నత అధికారులకు తెలియజేసాం, ఖచ్చితంగా మీ యొక్క సమస్య తీరుతుందంటూ కూడా ఏదైతే వీసీ గారు తెలియజేశారు. అదే రకంగా ఇప్పటికే దీని మీద ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచిస్తుంది, దీని మీద నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి విద్యార్థులంతా కూడా నిరసన విరమింపజేయాలంటూ కూడా అధికారులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.